హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు గ్లోబల్ ఫారెక్స్ ట్రేడింగ్ అకాడమీ. మీరు ఆల్రెడీ లాస్ట్ వీడియో అబ్జర్వ్ చేసినారనుకుంటున్నాను. ఇక్కడ మనం మెన్షన్ చేసామండి, $10,000 వచ్చేసి $20,000 చేయడం మన టార్గెట్గా మనం అనుకున్నాం అనమాట. సో అందులో భాగంగా టుడే వచ్చేసి మనం ట్రేడ్ చేయడం జరిగింది. సో మీరు కన్నా టుడే కానీ అబ్జర్వ్ చేస్తే కన్నా ఇక్కడ కన్నా మీరు అబ్జర్వ్ చేయండి. సో క్లియర్గా చెప్తాను, రియల్ అకౌంట్ $10,000ని టుడే వచ్చేసి మోర్ దాన్ $500+ దాకా ప్రాఫిట్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ట్రేడ్స్ కూడా వచ్చేసి ఆర్డర్స్లో ట్రేడ్స్ కూడా ఉంటాయి. హిస్టరీ కూడా నేను ఒకసారి చూపిస్తాను మీకు, హిస్టరీలో కూడా అబ్జర్వ్ చేయండి. సో మనం తీసుకున్న ట్రేడ్స్ ఏంటి అనేది కూడా సో అబ్జర్వ్ చేస్తే కన్నా మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు క్లియర్గా చూపించే ముందర మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఆర్డర్స్ చూడొచ్చు, అలానే క్లోజ్డ్ పొజిషన్స్ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ చూస్తే నెక్స్ట్ పోతే ఇక్కడ అబ్జర్వ్ చేయండి మళ్ళీ ఒకసారి, రియల్ అకౌంట్ అనమాట. నా టార్గెట్ ఏంటంటే $10,000ని $20,000 చేయడం. సో టుడే వచ్చేసి మోర్ దెన్ $500 అంటే అప్రాక్సిమేట్లీ 50,000 దాకా ప్రాఫిట్ రావడం జరిగింది, 10 lakhs పైన మన ఇండియన్ భాషలో చెప్పాలంటే. సో ఇక్కడ కన్నా మీరు అబ్జర్వ్ చేస్తే కన్నా ఇది మన టెలిగ్రామ్ ఛానల్ గ్లోబల్ ఫారెక్స్ ట్రేడింగ్ అకాడమీ. సో మీరు అబ్జర్వ్ చేస్తే కన్నా టుడే మార్నింగ్ కూడా వచ్చేసి మనం వచ్చేసి ఒక సజెషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో మెయిన్ ప్రయారిటీ ఏంటంటే మన ఛానల్ ఇది చేయడానికి కారణం ఏంటంటే, సో ఏదైనా సరే ఒక స్ట్రాటజీ అనేది, ఒక ట్రైనింగ్ అనేది ఒక దగ్గర తీసుకుంటున్నాం అంటే బిఫోర్ వచ్చేసి ఆ ట్రైనింగ్ ఎంతవరకు వర్కౌట్ అవుతున్నది అనేది పాయింట్ అనమాట. సో ఎందుకంటే ఆ ట్రైనింగ్ అంటూ సమ్ కన్సల్టెన్సీ ఫీజు పే చేసి సో సమ్ టైం వాళ్ళతో స్పెండ్ చేయడం వల్ల ఫైనల్గా ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయే లోపల అనుకున్న విధంగా మనకు రిజల్ట్ రాకపోతే కన్నా ఎంత బాగా బాధపడతామో, సో అది లేకుండా ముందుగానే బిఫోర్ దట్ వచ్చేసి మీకంటూ సమ్ సజెషన్స్ అనేది ఇస్తాను. ఏదైతే సజెషన్స్ ఇస్తున్నానో ఈ సజెషన్స్ పైన నేను ఏదైతే స్ట్రాటజీ అప్లై చేస్తున్నానో సేమ్ స్ట్రాటజీ పైన ప్రాఫిట్ బుక్ చేసి ఇదే స్ట్రాటజీ మీకు ట్రైనింగ్లో కూడా ఇస్తాను అని క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీరు హ్యాపీ, నేను హ్యాపీ. సో ఆ ఉద్దేశంతోనే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇది మన ఓన్ ఇండికేటర్ అనమాట. బై ద బై, దిస్ ఈజ్ పద్మనాభ రెడ్డి, ఐఎమ్ MCA స్టూడెంట్. 2009 MCA అయిపోయింది. సో మోర్ దాన్ ఆరెకల్ సర్టిఫైడ్, నేను మోర్ దాన్ 10 years ఎక్స్పీరియన్స్ వచ్చేసి IT సైడ్ ఉందన్నమాట. సో నా ఇక్కడ చూస్తే కన్నా 2016 నుంచి వచ్చేసి ఫుల్ టైం ట్రేడర్ అండ్ మెంటర్గా ఉంటున్నాను. ఇక్కడ చూస్తే కన్నా మీరు ఇది నా ఓన్ ఇండికేటర్ అనమాట, మీరు అబ్జర్వ్ చేసి ఇది నా ఓన్ ఇండికేటర్. సో టుడే మార్నింగ్ వచ్చేసి ఇది గోల్డ్కి సంబంధించి చూపిస్తున్నాను. టుడే మార్నింగ్ మీరు అబ్జర్వ్ చేస్తే కన్నా టుడే మార్నింగ్ వచ్చేసి 4:30 to 5 బిట్వీన్ వచ్చేసి మనకు బై ఆపర్చునిటీ అనేది సిగ్నల్ రావడం జరిగింది. సో వచ్చినప్పటి నుంచి కంటిన్యూస్గా వచ్చేసి మోర్ దాన్ వచ్చేసి ఇక్కడ కన్నా చూస్తే కన్నా అప్రాక్సిమేట్లీ 25 పాయింట్స్ దాకా మూమెంట్ అనేది మనకు బై సైడ్ వచ్చేసి మన సిగ్నల్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది సెమీ అల్గో అనమాట, సెమీ అల్గో. ఎందుకంటే మానిటరింగ్ చేసేటప్పుడు మనం ఏదైనా ఒక ప్రైస్ యాక్షన్స్ లో ఒక పొజిషన్ అనేది తీసుకుంటున్నప్పుడు ఉంటే సమ్ టైమ్స్ వచ్చేసి మైండ్ డిస్టర్బ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది వచ్చేసి సమ్ ఎంట్రీస్ రాంగ్ ఎంట్రీస్ పడినప్పుడు ఫెయిల్యూర్ అవుతున్నాం. సో అలా కాకుండా నా ఓన్ ఇండికేటర్ అనమాట ఇది. నెక్స్ట్ పోతే ఇక్కడ కనుక గమనిస్తే కన్నా సెల్ సైడ్ కూడా మనకు ఆపర్చునిటీ అనేది గోల్డ్ లో ఇచ్చింది అనమాట. చూస్తే కన్నా ఎన్ని గంటలకు ఇచ్చింది ఎగ్జాక్ట్ గా వచ్చేసి సెల్ సైడ్ కూడా మనకు ఆపర్చునిటీ ఇక్కడ మీరు చూడొచ్చు, ఎగ్జాక్ట్ గా 7 o'clock వచ్చేసి మనకి ఇవ్వడం జరిగింది. సో అలాగే హిస్టారికల్ గా చెక్ చేసుకుంటే కన్నా మీరు డౌన్ సైడ్ లో చూడొచ్చు అనమాట. ట్రాన్సాక్షన్ సంబంధించి మూమెంట్ హిస్టోగ్రామ్ వచ్చేసి ఒకసారి చూస్తే కన్నా పాజిటివ్ కు సంబంధించిన మూమెంట్ RSI రిలేటెడ్ గా క్రాసింగ్, అలాగే ఇక్కడ హిస్టోగ్రామ్ చూస్తే కన్నా డౌన్ సైడ్ రావడం, ఇక్కడ వచ్చేసి RSI బ్రేక్ కావడం. సో సేమ్ టైం అంటే ఏదైతే ఇవి మ్యాచ్ అయినా అంటే డామ్ షూర్ అండి, మీరు ఎంత లాట్ సైజ్ అయినా వేసుకోవచ్చు, ఎంతైనా వేసుకోవచ్చు, 100% మూమెంట్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా నేను వచ్చేసి మల్టీ అల్గో అంటే ఒక అల్గో అనేది ప్రిపేర్ చేయడం జరిగింది, ఓన్ ఇండికేటర్ అనమాట. ఫోరెక్స్ రిలేటెడ్ గా బాగా వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది. సో ఇది ఎలా వర్కౌట్ అవుతుందని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అలాగే మనము ఒక ఏదైనా సరే ట్రేడ్ చేయాలంటే డిమాట్ అకౌంట్ అనేది ఉండాలి కదా. సో టాప్ మంచి ట్రస్టెడ్ డిమాట్ అకౌంట్స్ అనమాట ఇవి, వరల్డ్ లోని మంచి డిమాట్ అకౌంట్స్. మల్టీ బ్యాంక్ ఒకటి, మార్కెట్ ఫర్ ఒకటి, అలాగే ఎక్స్నెస్, అలాగే డిరైవ్, అలాగే వ్యాంటేజ్, ఇలా నేను ఇవ్వడం జరిగింది. మీకు ఇంట్రెస్ట్ ఉందంటే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. సో ఫైనల్ గా అల్టిమేట్ గా నేను చెప్పడం ఏంటంటే మన టార్గెట్ వచ్చేసి $10,000ని $20,000 చేయడం ఎలా. సో ఈ రోజు వచ్చేసి మీకు చెప్పినట్టుగా ఈ రోజు వచ్చేసి మనం వచ్చేసి మోర్ దాన్ వచ్చేసి $500 దాకా ప్రాఫిట్ అనేది తీయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ రోజు మోర్ దాన్ $500+, ఇప్పటికి మోర్ దాన్ $500 దాకా ప్రాఫిట్ జరిగింది సింగిల్ డేలో. సో కంపేర్ టు ఇండియన్ మార్కెట్ తో పోలిస్తే ఈజీగా 4x లో ఎర్న్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఒక రిస్క్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ దీంట్లో. అది ఎలా మెయింటైన్ చేయాలా అన్నది మీకు క్లాస్ లోనే తెలుస్తుంది ఫ్రెండ్స్. ఎంత అమౌంట్ కి అంటే మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఎంత, దానికి ఏ లాట్ సైజ్ తీసుకుంటే ఏ కరెన్సీలో అంటే లేకంటే ఏ స్ట్రైక్స్ లో ఏదైనా సరే ఏ పేర్స్ కింద ఎంత లాట్ సైజ్ తీసుకుంటే అనేది తెలుసుకోగలిగితే ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. సో ఆ పేర్ కి సంబంధించిన మన దగ్గర ఉన్న ఈక్విటీకి మించి మనం తీసుకుంటే కంటే ఫెయిల్యూర్ అవుతాం ఫ్రెండ్స్. మీకు క్లాస్ కావాలంటే క్లాస్ 100% సపోర్ట్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు